Welcome to Maths class. I'm Swapna Nurla, contract lecturer in Mathematics, Government Degree College, Chennai. So last class lo first order first degree differential equation ni variable separable method lo ela solve chesamo chusam. Now next homogeneous differential equations, సమఘాతీయ అవకలన సమీకరణాలు. ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ mdx ప్లస్ ndy ఈక్వల్స్ టు 0 ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫామ్ అనుకున్నాం కదా, జనరల్ నోటేషన్ అనుకున్నాం, రైట్? సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ dy బై dx ప్లస్ f ఆఫ్ xy ఈక్వల్స్ టు 0, రైట్? సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ dy బై dx ఈక్వల్స్ టు phi ఆఫ్ xy బై psi ఆఫ్ xy. ఓకే, సో ఇదే ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం dy బై dx ఈక్వల్స్ టు phi ఆఫ్ xy బై psi ఆఫ్ xyగా రాస్తే ఇక్కడ phi కామా సైలు ఏవైతే ఉన్నాయో అవి x కామా వైలలో సమఘాతీయ ప్రమేయాలయ్యి ఉండాలి. సమఘాతీయ ప్రమేయాలు అనగానే మనం ఫస్ట్ సెమ్లో ఆల్రెడీ చదివిన్నాం, హోమోజీనియస్ ఫంక్షన్, ఓకే, యూలర్స్ థీరం ఇవన్నీ చదివిన్నాం కదా. సో సమఘాతీయ ప్రమేయం డిగ్రీ ఎంత మరి? సమ్ nth డిగ్రీ అనుకోండి. ఓకే, అంటే ఏంటి, మనకి ఇక్కడ న్యూమరేటర్లో phi ఆఫ్ xy, డినామినేటర్లో psi ఆఫ్ xy కెన్ బి రిటన్ యాజ్ సమ్ x టు ద పవర్ n ఇంటూ f ఆఫ్ y బై x. psi ఆఫ్ x బై కెన్ బి రిటన్ యాజ్ x టు ద పవర్ n ఇంటూ g ఆఫ్ y బై x. అంటే ఈ విధంగా రాయగలిగి ఉండాలి. ఓకే, సో ఇలా గనక ఉన్నట్టయితే మనం ఆ అవకలన సమీకరణాన్ని సమఘాతీయ అవకలన సమీకరణం అని అంటాం. ఓకే, సో మరి ఇప్పుడు సమఘాతీయ అవకలన సమీకరణాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూడాలి. ఓకే, సో dy బై dx ఈక్వల్స్ టు చూడండి, ఇందాక x టు ద పవర్ n ఇంటూ f ఆఫ్ y బై x గాను x టు ద పవర్ n ఇంటూ g ఆఫ్ y బై xగా రాసాం కదా. ఇఫ్ వి సబ్స్టిట్యూట్ దిస్ వన్ x టు ద పవర్ n గెట్స్ క్యాన్సల్. Okay, we will get some another function in y by x that can be represented as h of y by x. h of y by x గా చూపిస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి ఈ సమీకరణాన్ని, అంటే ఈ స్టెప్ ఏదైతే ఉందో, ఈ ఈక్వేషన్ 2 ఏదైతే ఉందో, ఇట్ ఈస్ హోమోజీనియస్ అని చెప్పటం వరకు మాత్రమే. ఇప్పుడు మనకి ఇంటెన్షన్ అంతా ఏంటి, ఇచ్చినటువంటి అవకలన సమీకరణాన్ని హోమోజీనియస్ అని కన్ఫర్మ్ చేశాక ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది తెలియాలి. ఓకే, దానికోసం దిస్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ కెన్ బి సాల్వ్డ్ బై సబ్స్టిట్యూటింగ్ y ఈక్వల్స్ టు vx. ఓకే, సో మనకి ఇచ్చినటువంటి సమీకరణంలో y ఈక్వల్స్ టు vxని సబ్స్టిట్యూట్ చేసి సాధించవచ్చు. ఓకే, మరి y ఈక్వల్స్ టు vxని మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మన డెరివేటివ్ dy బై dx కూడా ఉంటుంది, అవునా? సో డెరివేటివ్ ఎలా మార్చాలి? So that's why we will do with respect to x, differentiate with respect to x. So dy by dx equals to v plus uv మెథడ్లో చేయాల్సి ఉంటుంది కదా. సో v into x differentiation is 1 plus x into differentiation of v is dv by dx. Okay, now substitute in above equation, then we will get v plus x into dv by dx equals to some h of v. Then do the variable separable and integrate on both sides. So substitute v as y by x. This is the procedure. ఓకే, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి ఇది ఒక ప్రొసీజర్ అన్నమాట. సో పర్టికులర్ ఫార్ములా ఏమీ లేదు. సో హోమోజీనియస్ అని కన్ఫర్మ్ చేసినప్పుడు దీన్ని సాల్వ్ చేయడం కోసం ఏం చేయాలి, వీ హ్యావ్ టు పుట్ y ఈక్వల్స్ టు vx. y ఈక్వల్స్ టు vxని సబ్స్టిట్యూట్ చేసి సాధించాల్సి ఉంటుంది. Okay, as well as we have to change the derivative by dy by dx equals to v plus x into dv by dx. Okay, now we will see the problem. Now solve x square minus y square into dx plus 2xy into dy equals to 0. Okay, సో ఈ సమీకరణాన్ని సాధించండి అన్నాడు. సో ఈ సమీకరణాన్ని సాధించాలి అంటే మనం వేరియబుల్ సెపరబుల్కి వెళ్ళలేమా? ఫస్ట్ వీ హ్యావ్ టు థింక్ దిస్ వన్. సో ఇక్కడ x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ని మనం సపరేట్గా రాస్తే ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఉంటుంది మైనస్ వై స్క్వేర్ డిఎక్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్లని వైలని సెపరేట్ చేయటం కష్టం.
మోరోవర్ నాకు ఇక్కడ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్స్ టు 0. వెరీ సింపుల్గా మీకు ఇంతకుముందు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అలా ఇచ్చాము. వెరీ సింపుల్గా ఎలా చూడొచ్చు, ఎం కామా ఎన్ఆర్ ఎక్స్ఎల్ కామా వైలలో ప్రమేయాలని చెప్పుకున్నాం కదా, ఎం కామా ఎన్లు. సో ఈ ప్రమేయాలు ఏదైతే ఉన్నాయో అది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని కావాలి అంటే అది హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుందా కాదా చెక్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఏం చేయండి, డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు రాయండి. సో డివై బై డిఎక్స్ అంటే డివై కోఎఫిషియంట్ డినామినేటర్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, దట్ ఈస్ మైనస్ ఆఫ్ ఉంటుంది, దాన్ని వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2xyగా రాసాం. చూడండి, న్యూమరేటర్లో గరిష్ట ఘాతం ఎక్స్ఆర్ వై రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్వై, ఏది తీసుకున్నా ఘాతం 2. డినామినేటర్లో ఎక్స్ ఘాతం 1 వై ఘాతం 1 అంటే 2 ఉంది. సో కాబట్టి ఏమవుతుంది, మనం దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ స్క్వేర్ బై, దీన్ని వై బై ఎక్స్గా రాయొచ్చు కదా. సో వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1 అలా రాస్తాం, దీన్ని కూడా అంతే అండి, వై బై ఎక్స్గా రాస్తాం. సో మనకి ఏ విధంగా వచ్చింది, సో 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, కాబట్టి ఏంటి ఇది హోమోజీనియస్ ఫంక్షనే. ఓకే, వన్స్ హోమోజీనియస్ అని కన్ఫర్మ్ అయ్యాక ఏం చేయాలి, మన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో వై ఈక్వల్స్ టు విఎక్స్ని రాయాల్సి ఉంటుంది. మరి వై ఈక్వల్స్ టు విఎక్స్ అన్నట్టయితే కనుక డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎట్లా రాయాలి, సో డివై బై డిఎక్స్ కెన్ బి రిప్లేస్డ్ బై వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్, రైట్, అంటే యూవి మెథడ్లో డిఫరెన్షియేట్ చేయాలండి. సో డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్, సబ్స్టిట్యూట్ ఇన్ అబోవ్ ఈక్వేషన్. సో వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు v square x square minus x square by 2x into vx. So x square take out common in numerator, then we will get x square into v square minus 1 by 2x square 2vx square, x square gets cancelled, v square minus 1 by 2v. This is v plus x into dv by dx equals to. Now take v into RHS side. Okay, so x dv by dx equals to v square minus 1 by 2v minus v. Okay, take LCM, then we will get v square plus 1 by 2v. ఓకేనా, సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ పార్ట్ని మనం వేరియబుల్ సెపరబుల్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్ పార్ట్లో ఏముంది, ఎక్స్ డివి బై డిఎక్స్ ఉంది, అవునా. యాక్చువల్గా డివి న్యూమరేటర్లో ఉన్న వైపు వి టర్మ్స్ తీసుకురావాలి, అంటే ఆర్హెచ్ఎస్లో మనకి సింప్లిఫై అయినటువంటి మైనస్ ఆఫ్ వి స్క్వేర్ ప్లస్ 1 by 2vని మనం ఎల్హెచ్ఎస్ వైపు తీసుకొద్దాం, దట్ బికమ్స్ 2v బై వి స్క్వేర్ ప్లస్ 1. సో అప్పుడు ఎక్స్ బై డిఎక్స్ కాస్త ఆర్హెచ్ఎస్ వైపుకి వస్తే ఏమొస్తుంది, మైనస్ ఆల్రెడీ ఉంది, సో 1 by x ఇంటూ డిఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటి, మనం వీలు ఒకవైపు ఎక్స్లు ఒకవైపు చేసేసాం, అంటే వేరియబుల్స్ ఆర్ సపరేట్ అయిపోయాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయండి, ఫర్ సాల్వింగ్ ద given equation we have to integrate on both sides. So integration 2v by v square plus 1 into dv equals to minus integration 1 by x into dx plus some arbitrary constant. Okay, so this can be written as integration of f dash of x by fx form is here. సో నేను ఆల్రెడీ ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సో ఓకే, దిస్ కెన్ బి రిటన్ యాజ్ లాగ్ ఎఫ్ఎక్స్ నథింగ్ బట్ లాగ్ ఆఫ్ వి స్క్వేర్ ప్లస్ 1. ఓకే, 2v బై వి స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ లాగ్ ఆఫ్ వి స్క్వేర్ ప్లస్ 1 విచ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x ఈజ్ లాగ్ ఎక్స్, మైనస్ ఆల్రెడీ ఉంది. సో అన్ని లాగ్ టర్మ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి మనం ఆర్బిటరీ కాన్స్టాంట్ని లాగ్ సిగా తీసుకుందాం. ఓకేనా అండి, సో లాగ్ ఆఫ్ వి స్క్వేర్ ప్లస్ 1 మైనస్ లాగ్ ఎక్స్ ఇన్ కెన్ బి రిటన్ యాజ్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇన్ ఎల్హెచ్ఎస్ సైడ్, సో ఈక్వల్స్ టు లాగ్ సి. సో లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వి స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు లాగ్ సి. సో ఎక్స్ ఇంటూ వి స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు eliminate log on both sides, then we will get x into v square plus 1 equals to c. But we have v is not our variable కదా అండి. సో v అనేది మన వేరియబుల్ కాదు కదా, మనమే ఇంట్రడ్యూస్ చేసుకున్నాం కాబట్టి v కెన్ బి రిటన్ as v will be substituted by y by x. సో x into y by x whole square plus 1 అంటే nothing but x into y square plus x square by x square, x gets cancelled, then we have x square plus y square equals to cx. This is the solution for the
given first order first degree homogeneous differential equation. Okay, now we have one more question is there. So x square y into dx minus x cube plus y cube into dy equals to 0. By seeing itself we will confirm that this is a homogeneous. How means this is of the form mdx plus ndy equals to 0, where mn are homogeneous functions of degree 3, okay, equal degree. Okay, so it is therefore this given equation is a homogeneous differential equation. So this can be written as dy by dx equals to x square y by x cube plus y cube. So this is homogeneous. For solving this equation we have to put y equals to vx. మనం ఈ అవకలన సమీకరణాన్ని హోమోజీనియస్ అని కన్ఫర్మ్ చేశాక దీన్ని సాధించడం కోసం ఏం చేయాలి, y ఈక్వల్స్ టు vx రాయాల్సి ఉంటుంది. ఓకేనా అండి. నా y ఈక్వల్స్ టు vxని మనం పై సమీకరణంలో కనుక రాసినట్టయితే ఏమొస్తుంది, నాట్ ఓన్లీ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ y ఈక్వల్స్ టు vx బట్ ఆల్సో వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ dy by dx equals to v plus x into dv by dx. Okay, so substitute in above equation. So v plus x into dv by dx equals to x square into vx by x cube plus v cube into x cube. So we are substituting y equals to vx na, so v cube x cube. Now in numerator we have x cube v, in denominator x cube take out common, we will get 1 plus v cube into x cube will gets cancelled. So in RHS we will get v by 1 plus v cube. Okay, so here v plus x dv by dx equals to this one, right? Now x dv by dx equals to v by 1 plus v cube minus v, right? So now take LCM. Okay, then it remains minus v to the power 4 by 1 plus v cube. Okay, so now do the variables in separator. So 1 plus v cube by v to the power 4 into dv equals to minus 1 by x into dx. Variables are separated. So take the x by dx term in RHS side as usual in above. Okay, now here 1 plus v cube by v to the power 4 can be separate the denominator, 1 by v to the power 4 plus v cube by v to the power 4. V cube will gets cancelled, then we will get 1 by v, okay, into dv equals to minus 1 by x into dx. Now integrate on both sides. Okay, now integration of 1 by v to the power 4. So this can be written as v to the power minus 4, isn't it? So x to the power n integration is x to the power n plus 1 by n plus 1. By using that formula we can write this as v to the power minus 3 minus v to the power minus 4 plus 1, okay, by minus 4 plus 1. So that is nothing but 1 by minus 3v cube plus integration of 1 by v is nothing but log v. So integration of 1 by x is nothing but log x plus arbitrary constant c. So take the log terms separate. Okay, log v plus log x equals to c plus 1 by 3v cube. Now this implies log vx equals to 1 by 3v cube plus v. So vx, if we eliminate log, we will get vx equals to some c1, that is nothing but, we are eliminating this one, that c1 is nothing but e to the power of c, right? E to the power 1 by v cube plus c. So plus c can be written as into e to the power c, that becomes c1. So y equals to, here is vx, we have to substitute v by y by x, right? So x gets cancelled, so then y equals to c1 into e to the power x cube by 3y cube. So this is the solution. So we have one more question, x square y minus 2 x y square into dx. So this is
m dx equals to x cube minus 3x square y into dy. This is n dy. Now write it as dy by dx equals to, okay, so xy minus 2y square by x square minus 3xy. This becomes a, okay, this is homogeneous differential equation, right? So now we have to if it is if we confirm it is homogeneous, then we have to substitute by y equals to vx. Now differentiate with respect to x on both sides, then we will get dy by dx equals to v plus x into dv by dx. Okay, substitute in above equation, nothing but given equation. So x into vx minus 2v square x square by x square minus 3x into vx. Okay, here x square take out common in both numerator and denominator, so x square gets cancelled. We will get v minus 2v square by 1 minus 3v. So now x dv by dx equals to v minus 2v square by 1 minus 3v minus v. Now take LCM, then we will get minus of minus plus 3v square minus v by 1 minus 3v. Here plus v minus v will get cancelled. 3v square minus 2v square becomes a v square. Okay, now do the variable separator, that is v one side and x in another side. So 1 minus 3v by v square into dv equals to 1 by x dx. Now integrate on both sides. Okay, so integration of 1 by v square dv minus 3 into integration 1 by v dv equals to integration of 1 by x dx plus constant minus 1 by v minus 3 log v equals to log x plus log c. Okay, so take log terms one side, then we will get a log v cube plus log x plus log c equals to minus 1 by v. Then log of log a plus log b can be written as log ab, isn't it? So log of c v cube x equals to minus 1 by v. If we want to eliminate log, now substitute the v or eliminate the log, whatever it may be. So log of c x cube by x square, here is x gets cancelled, equals to minus x by y. Okay, or x by y equals to log of x square by c y cube. Or if we want to eliminate log, then it can be written as e to the power x by y. So x square equals to c y cube into e to the power x by y is the given is the solution for the given problem. Okay, so we have one more question, x dy minus y dx equals to under root of x square plus y square. So this is also homogeneous. This can be written as here we have, it is not in the form of m dx plus n dy equals to 0. So in LHS and RHS we have dx terms. So y dx can be taken into right side. Now x dy equals to under root of x square plus y square plus y dx. Okay, take out common. Now dy by dx can be written as x dy by dx can be written as y plus under root of x square plus y square. Now put y equals to vx. So x into v plus x dv by dx equals to vx plus under root of x square plus v square into x square. Now x square take out common in root, so take outside, and then we have x square dv by dx equals to, here vx will get cancelled, we'll get x into under root of 1 plus v square. So dv by under root of, now variable separable method we are applying, dv by under root of 1 plus v square equals to dx by x. Now apply integration on both sides. Then this is of the form 1 by under root of 1 plus x square. So log of x plus under root of 1 plus x square equals to log x plus arbitrary constant log c.
So log x plus log c can be written as log xc. Eliminate log on both sides, then we will get v plus under root of 1 plus v square equals to cx. Now v is y by x, so substitute this one in your solution. So y by x plus under root of 1 plus y square by x square equals to cx. So this is the solution for the given homogeneous differential equation. If you want to solve, this is the exercise problem, you have to try this one. Okay, so thank you. Stay home, stay safe.